సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున విద్యార్థులతో కలిసి ఆడియో గారికి ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ విద్యా కానుకలను విడుదల చేయడానికి ఇక్కడ మున్సిపల్ స్కూల్లో ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు మన ఆనంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసని స్పష్టమైన హామీను అందరూ విద్యార్థుల దగ్గర అలాగే ప్రజల దగ్గర నుంచి హామీ ఇవ్వడం జరిగింది. కానీ బహిరంగ సభ అయిపోయి 3 నెలలు ఇస్తున్నా కూడా ఇంతవరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆచూకు లేని పరిస్థితి మన ఆందోళనలో కనబడుతున్నది. మేము విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓడి తెలియజేస్తున్నాము. నీవు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే పరిష్కరిస్తావా లేదా నీ ప్రభుత్వాన్ని రాజీనామా చేసి వెళ్ళిపోతావని మేము విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాము. నువ్వు విద్యా సంస్థలను డెవలప్ చేస్తున్నటువంటి ప్రభుత్వము నువ్వు కార్పొరేట్ సంస్థకు ఎందుకు తొత్తులుగా మారి నువ్వు వైద్య సంబంధాన్ని వచ్చి కార్పొరేట్ సంస్థకు ఎందుకు తొత్తులుగా మారుతున్నావని మేము వామపక్ష విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాము. నువ్వు నేడు కార్యక్రమంలో విద్యా సంస్థలను డెవలప్ చేస్తాను అధ్యాపన మేడగా చేస్తానని నువ్వు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేడు కార్యక్రమాల్లో 2 స్కూల్లో డెవలప్ చేస్తే 4 స్కూల్ ఎత్తేస్తున్న పరిస్థితి మన ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్నది. నువ్వు విద్యా సంస్థలను డెవలప్ చేయకపోతే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని దించడానికైనా విద్యా సంఘాలు ఏకంగా కంకణ పట్టుకుని ఈ ప్రభుత్వాన్ని గద్దె తీస్తామని మేము విద్యా సంఘాన్ని డిమాండ్ చేస్తాము. నా పేరు అఖండ జిల్లా నాయకుడు.